మీకు ఈ ముచ్చట తెలిసిందా? మీ వరకు వచ్చిందా? 2026లా తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రాబోతుండు. అవును, December 31 దావత్ల సంబురాలన్నీ అయిపోయినాక మరునాడు కొత్త సంవత్సరం వచ్చినట్టే తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రాబోతుండు. ఎవరికి తెలియని ముచ్చట నీకెట్లా తెలిసింది పిల్ల అంటారా? అంత పెద్ద సీక్రెట్ నేను కాదు చెప్పింది. ఇగో ఈ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నరేంద్ర మోడీ గారిని దించుతా అంటున్నావు. అయ్యా రేవంత్ రెడ్డి, మీ నాయకుడు సోనియా గాంధీ వల్ల కాలేదు, రాహుల్ గాంధీ వల్ల కాలేదు, నీ వల్ల ఏమైతుంది? ఒక బచ్చా నాయకుడు నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భజన చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం. కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి. నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. హాగో గట్ల జరిగి తీరుతుందట. వచ్చే జనవరి నుంచి రేవంత్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి అనే పిలుచుకోవాలట. జ్యోతిష్యుని తీరుగా గిది ముచ్చట ఇంతకు ముందు చెప్పిండట, ఇప్పుడు కూడా చెప్తున్నాడట. నేను మాట అన్నానంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నట్టు చెప్తుండు. మరి జనవరి తర్వాత కూడా గిట్లనే అంటాడా అనడా అనేది తర్వాత తెలుస్తుంది, కానీ ముఖ్యమంత్రి మారుడు మాత్రం ఖాయమట. బీసీ రిజర్వేషన్ల మీద నరేంద్ర మోదీని గద్దె దించుతామన్నట్టు గర్జించిండు కదా రేవంత్ రెడ్డి ఢిల్లీలా. ఆగో దానికి కోపం వచ్చినట్టున్నది బీజేపీ ఎమ్మెల్యేకు. అందుకే మా మోడీని దించుడు కాదు, నువ్వే దిగిపోతావని చెప్తుండు. మరి చూడాలి కొత్త సంవత్సరం ముగ్గులు వేసుకునే టయానికి తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారో అనేది. ఏమైందాడ పబ్లిక్ అంతా గట్ల చుట్టుముట్టిరుగా అమ్మ చుట్టూ? అయ్యో ఊకో ఊకో అమ్మ ఏడవకు. ఇల్లు పోతే దుఃఖం ఉంటుంది, కానీ వీడికేమి పానాలు చక్కగా ఉండయి. ఇప్పుడు ఇంకా దుఃఖం పెడితే ఆగమవుతావని ఓదారుస్తుండు బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి. నిన్న వడ్డ జోరు వానకు మణికొండ శివాలయం రిటైనింగ్ వాళ్ళు కూలి 3 ఇండ్లు కొట్టుకుపోయిన బాధితులు వీళ్ళంతా. ఇంట్లో ఆ ముసలమ్మ ఇల్లు కూడా ఉందట. ఆ పట్నంలో ఇల్లుండి బతికేటోళ్ళ పరిస్థితి మరి అధ్వానంగా ఉంది. ఇక నిల్వ నీడలేక ఎటని పోవాలి, ఏం కావాలి సార్లు, మాకు న్యాయం ఎవరు చేయాలని కుక్కెలు గులవరంగా మొత్తుకుంటారు. ఒక్క వాన బతుకులు ఎంత కింద మీద చేసినాయో కదా. ఈ కష్టం పగోలకు కూడా రావద్దు. జర సర్కారు అయిన ఆగిసొంటలకు సాయం చేస్తే బాగుండని మొరబెట్టుకుంటారు ఈ చూసిన వాళ్ళంతా. ఇండ్లు కొట్టుకపోయే వానలు కొడుతున్నాయి అంటే చూడుర్రి ఎంత కోపం ఎల్లగాకుతుందో ప్రకృతి. జర పైలం వర్రి తొవ్వపొంటి.